వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. ఎన్నికల మేనిఫెస్టోపై దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలి. జగన్ కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే గంట. మంత్రి కొల్లు రవీంద్ర జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు వితంతువులకు పండ్లు రొట్టెలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ మీడియా సమావేశం. జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడిన ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలోనే వైసీపీ నేతలను అరెస్ట్. కూటమి పాలనలో సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు టీటీడీ మాజీ చైర్మన్. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీటీడీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు. వైఎస్ జగన్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు. ఎన్నికల మేనిఫెస్టోపై దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రావాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే 80% పైగా తాము అమలు చేశామని, 80% హామీలు నెరవేర్చేదని లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని అన్నారు. ఈ మ్యాట్లు కానీ లేకపోతే టీషర్ట్స్ కానీ, ఇక అక్కడ ఏర్పాటు చేసిన టాయిలెట్స్ కానీ, ఒక్కొక్క కంపార్ట్మెంట్కి ఎంతమంది ఆఫీసర్లు పెట్టారు, ఎంతమంది వాలంటీర్స్లు పెట్టారు, ఈచ్ కంపార్ట్మెంట్ ఎంతమంది పెట్టుకోవాలి, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏంటి, ఇవన్నీ కూడా చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అంటే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే భీమిలి నియోజకవర్గం మరి ఎక్కువ స్ట్రెచ్ ఉంది మన నియోజకవర్గంలోనే. ఆ భీమిలి నియోజకవర్గానికి సంబంధించి మామూలుగా చీఫ్ విప్ గారిని ఒక ఇన్ఛార్జిగా వేశారు, ఆయనతో పాటు బ్యాంక్ చైర్మన్ గారిని వేశారు, మన పార్టీ జిల్లా అధ్యక్షుడు గారిని వేశారు. వీళ్ళందరితో పాటు మళ్ళీ మన సాయంత్రం నుంచి మినిస్టర్ నారాయణ గారిని కూడా ప్రత్యేకంగా దానికి కోఆర్డినేటర్గా వేయడం జరిగింది. అంటే ఎందుకు ఒక్క నియోజకవర్గానికే ఇంతమంది వేస్తూ ఉన్నారు అని చెప్పి మనం ఆలోచిస్తే దీంట్లో ప్రధానంగా ఇన్ని కంపార్ట్మెంట్లో ఇన్ని వేల మంది రావాలి అని చెప్పి ఏర్పాటు చేసినప్పుడు అది ఎక్కడ కూడా జనరల్ పబ్లిక్ లేదా ఒక పిఎం గారితో సీఎం గారితో ఒక మాస్ మీటింగ్ లాంటిది కాదు. ఇది స్పెసిఫిక్ టైం మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయితే 8 గంటలకల్లా ఈ కార్యక్రమం కంప్లీట్ అవుతూ ఉంది. ఆ స్పెసిఫిక్ టైంలో ఏదైతే వాళ్ళ కంపార్ట్మెంట్ క్రియేట్ చేశామో ఆ కంపార్ట్మెంట్లో వాళ్ళకి ఇచ్చిన మ్యాట్లో ఆ టీషర్ట్స్ వేసుకొని ఆ క్యూఆర్ కోడ్తో కూడా చేసుకొని ఒక స్పెసిఫిక్ టైంలో చేయాల్సిన కార్యక్రమం. అందుకోసం మనం మొత్తం సచివాలయం ఒక యూనిట్గా తీసుకున్నాం. ప్రతి నియోజకవర్గంలో ఎన్ని సచివాలయాలు ఉన్నాయి, ఆ సచివాలయం పరిధిలో ఎంతమంది మొబిలైజ్ అవుతారు, దానికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఏంటి, అవి ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, దీనికోసం అని చెప్పి ఒక డీటెయిల్డ్గా ఎక్సర్సైజ్ కూడా చేయడం జరిగింది. ప్రతి బస్సుకు కూడా ఒక 3 గవర్నమెంట్ సైడు దానికి కోఆర్డినేటర్స్ ఉంటున్నారు. ఆర్పీ కానీ లేకపోతే ఒక ఫుడ్ కేర్ టేకర్ కానీ, బస్సులో ఎక్కించేదానికి ఒక వ్యక్తి కానీ, మొత్తం 3 గవర్నమెంట్ సైడ్ ఉంటున్నారు. వీళ్ళు కాకుండా మాకు పొలిటికల్ సైడ్ అయితే తెలుగుదేశం ఆర్ జనసేన లేకపోతే బీజేపీ ఎవరైతే అక్కడ యాక్టివ్గా ఉంటున్నారో అటువంటి వాళ్ళు ఒక వ్యక్తి మళ్ళీ వాళ్ళు పార్టీ సైడ్ నుంచి ఒకరు ఉంటున్నారు. అంటే ప్రతి బస్సు దగ్గర కూడా 4 మొత్తం దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటారు. ఆ బస్సులో ఎంతమంది రావాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దిగాలి, మళ్ళీ వాళ్ళని తిరిగి బస్సులలో ఎక్కించి పంపించాలి, వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళ బాటిల్ ఏంటి, లేకపోతే ఇవన్నీ ఇస్తూ ఉన్నాం, గ్లూకోజు, గుడ్ డే బిస్కెట్, బ్రిటానియా కేకు, చెక్కి, వాటర్ బాటిల్తో పాటు అరటిపండు, ఇవన్నీ వాళ్ళ మత్స్యకార ముద్దుబిడ్డ పేదల పెన్నిది ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జన్మదిన సందర్భంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో సింహాచలంలో శ్రీ బంగారు తల్లి వృద్ధాశ్రమంలో వృద్ధులకు వితంతువులకు పండ్లు రొట్లు అందజేశారు. మన జాతి ముద్దుబిడ్డ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి కొరకు మరి రాష్ట్ర కార్యవర్గం తరఫున ఈ పళ్ళు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా పెద్దలు మన కార్యవర్గ సభ్యులందరూ వచ్చారు. అర్జునరావు గారు, ముత్యాల గారు, మహేష్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే నోకరాజు గారు, రమణ గారు ఈ పేరుని ఉద్దేశించి మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ముత్యాల గారిని 2 నిమిషాలు మాట్లాడుతుంది. రాంబాబు గారు, నమస్కారం. ఈరోజు మత్స్యకార జాతి ముద్దుబిడ్డ మన ప్రీతమ నాయకులు మచిలీపట్నం
శాసనసభ్యులుగా పనిచేస్తూ ఇవాళ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రులు అలాగే భూగర్భ గనులు శాఖ మంత్రులుగా విధులు నిర్వహిస్తూ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు రైతు నాయకులు శ్రీ కొల్లు రవీంద్ర గారి పుట్టినరోజు వేడుకలకు ఈ అడివర గ్రామంలో గల బంగారు తల్లి అనాథాశ్రమానికి ఇచ్చేసినటువంటి మన రాష్ట్ర సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమాఖ్య అధ్యక్షులు శ్రీ అర్జున్ గారికి అలాగే సంఘ పెద్దలు శ్రీనివాస్ గారు, రాంబాబు గారు, రమణరావు గారు, సాయి బలరాం గారు, అమ్మూరి గారు, అప్పన్ గారు, మహేష్ గారు, అలాగే ఈ కార్యక్రమం ఇచ్చినటువంటి సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. అమోరాజు గారు కూడా స్థానిక నాయకులు. మిత్రులారా, ఈరోజు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లి రవీంద్ర గారు పుట్టినరోజు కార్యక్రమం. ఈ అనాథాశ్రమంలో వృద్ధులకి పండ్లు, అలాగే రొట్టెలు, అలాగే బియ్యం పంపిణీ చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మా నాయకులు పేద ప్రజల నాయకుడు, పేదల ప్రతినిధి. ఆయన జన్మదిన సందర్భంగా పేదలకు ఎలాంటి మరిన్ని కార్యక్రమాలు మన సంఘం ద్వారా జరగాలని, తద్వారా భగవంతుడు మంత్రి గారికి దీర్ఘాయుష్నిచ్చి ఆయన మంచి ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఆయన మరింత సేవలు చేయాలని కోరుతూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చి ఎంతో ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర అధ్యక్షుడు అర్జున్ రెడ్డి మరి ఈరోజు మన మత్స్యకార ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ పాలిట్ బ్యూరో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లి రవీంద్ర గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మరి సింహాచల గ్రామంలో ఇవాళ ఈ పేదలకై బళ్ళు పంపిణీ చేయటం, మరి పెద్దలు సంఘ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తున్నాం. మరి అలాగే రవీంద్ర గారు మరి ఇంకెన్నో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని చెప్పి ఆశిస్తూ మరి మత్స్యకారులకి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి, బలరాం పాల్గొన్నారు. బయటపడింది, కార్మికులు కూడా అర్థమైంది. ఈ 11,400 కోట్లలో నిబంధనలు ఉన్నాయి. జీతభత్యాలకు వాడకూడదు, దాన్ని ముడి సరుకుకి వాడకూడదు, యంత్రాలకు వాడకూడదు. ఎందుకు ఇచ్చినట్టు దీన్ని? జీతాలు ఇవ్వద్దు, ముడి సరుకు ఇవ్వద్దు, యంత్రాలకు వాడకూడదు. ఇది ప్యాకేజీ యొక్క అసలు స్వరూపం. ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుందండి? యంత్రాలు లేకుండా, ముడి సరుకు లేకుండా, కార్మికులకు జీతభత్యాలు లేకుండా ఫ్యాక్టరీ ఎట్లా నడుస్తుంది? దీనికి ఏమన్నా ఒక ప్రత్యేకమైన యోగా ఉందేమో ప్రధానమంత్రి రేపు చెప్పాలి. ఫ్యాక్టరీ నడపడానికి కూడా యోగా ఉంటే నడిపించేయమనండి, అభ్యంతరం లేదు. ఏం చేశారు? ఈ 11,400 కోట్లు, 500 కోట్లు జిఎస్టీ కింద మళ్ళీ వెనక్కి లాగేసుకున్నారు. 500 కోట్లు జిఎస్టీ, 9,346 కోట్లు బ్యాంకు వడ్డీలకి, అప్పులకి, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పాత బకాయి పన్నులకి జమ వేసుకున్నారు. అంటే ఇట్లా ఇచ్చి అదేదంటారు, ఎడం చేతి ఇచ్చి పుర చేతులు లాగేసుకున్నారు. ఇక యాక్చువల్గా ఫ్యాక్టరీకి మిగిలింది ఎంత అంటే ఈ ప్యాకేజీలో 1,594 కోట్లు. ఇంతకన్నా ఘోరమైన అన్యాయం ఏమైనా ఉందా? ఇది మోసం చేయటం కాదా? ద్రోహం కాదా? వంచన కాదని మేము అడుగుతున్నాం. ప్యాకేజీ పేరుతో వంచన చేయటం ఎవరిని ఉద్ధరించడం? రాష్ట్రాన్ని ఉద్ధరించడానిక, ప్రజలను మభ్యపెట్టడానిక, మోసం చేయడానిక? ఈ రకంగా మోడీ మోసం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతా ఉన్నాం. కనీసం రేపు విశాఖపట్నం వచ్చినప్పుడైనా సరే అంత పెద్ద సభ పెట్టి, ఇప్పుడు రాజధానికి వచ్చారు, అమరావతికి తుస్సుమని పోయింది, ఒక పైసా కూడా ఇవ్వాల, లోన్లు ఇప్పిస్తామన్నారు. ఆ లోన్లు వడ్డీలు అవన్నీ కూడా మన నెత్తి మీద పడిపోతాయి. లోన్లు ఇప్పిస్తారు, మన నెత్తి మీద పడిపోతాయి. ఇప్పుడు విశాఖపట్నం ప్యాకేజీ బోగస్ అనేది తేలిపోయింది. కనీసం దీన్ని మేము ప్రైవేటీకరించము, ప్రభుత్వ రంగంలో నడుపుతాము అనే ప్రకటన తెలుగుదేశం వాళ్ళు, లేదా పల్లా శ్రీనివాసరావు, లేకపోతే అచ్చెన్నాయుడు గారో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారో చెబితే కుదరదు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ. ప్రధాని చేత ఈ ప్రకటన చేయించాలి. మీకు నిజాయితీ, నీతి, చిత్తశుద్ధి, విశాఖపట్నం పట్ల, అభివృద్ధి పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరించాం, ప్రభుత్వ రంగంలో నడుపుతాం అని చెప్పని హామీని ప్రధానమంత్రి చేత ఇప్పిస్తే రేపు అది మీ నిజాయితీకి చాలా అవుతుంది, ప్రజలు హర్షిస్తారు. అప్పుడు నిజంగా పాలాభిషేకం చేయండి. ఏమీ లేకుండా
ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రాడీలను ఏకం చేసి ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పయ్యావుల విమర్శించారు. రాష్ట్రంలో రౌడీలను తన వెనుక నడవమని జగన్ చెప్తున్నారని, జగన్ ఎప్పుడు భయపెట్టి రాజకీయం చేయాలని అనుకుంటారని పయ్యావులు చెప్పారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి, సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? డిక్లేరింగ్ ది వార్, ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్, మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్నా? ఎవరిని? ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు. మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష, అంతర్మదనం జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది, ఎన్నో మార్పులు వస్తాయి. కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడా కూడా కనపడడం లేదు. ఏం చేశారు మీరు? తెనాలికి వెళ్ళి మీరు పరామర్శించింది ఎవరిని? 9 కేసులు 10 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్లని. అవి ఏమన్నా మేము పెట్టామా? మీ గవర్నమెంట్లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా. ఏం మెసేజ్ ఇచ్చారు సమాజానికి? దాని తర్వాత పొదిళ్ళలో రైతుల పేరు చెప్పి మీరు చేసినటువంటి అరాచకం ఏంటి? మహిళల మీద మీరు సృష్టించినటువంటి తీవ్రమైనటువంటి దాడులు ఏ రకంగా ఉన్నాయి? ఇక నిన్నటికి నిన్న నాగమల్లేశ్వరరావు గారి పేరు మీద చనిపోయిన సంవత్సరం తర్వాత విగ్రహ ప్రతిష్ఠ కోసం మీరు ఏదో వచ్చామని చెప్పి 2 చనిపోయారు మీ పార్టీ వాళ్ళు. కనీసం బండాపి నిలబడి వాళ్ళ పరిస్థితి ఏందని పలకరించావా? కర్కశ హృదయం మీది. ఒక్క సెకండ్ కూడా ఎవరు మీ వాళ్ళు ఆపలా. అతను కింద పడితే ఎత్తి అతను ఆడ రోడ్ డివైడర్ మీద పడేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మా ప్రభుత్వం అతను 108 సర్వీసెస్ పంపించి హాస్పిటల్కి చేర్చింది, కానీ ప్రాణం పోయింది. 2 ప్రాణం పోతే కనీసం వాళ్ళని ఏంటి అనేటువంటి పరామర్శించేటువంటి ఓపిక లేదు. కానీ సంవత్సర క్రితం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది కుట్రపూరితంగా అరెస్టు చేసింది. ఇదంతా చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ కలిసి ఆడుతున్న రాజకీయ నాటకం. తరే రాజేష్ రాజా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్. రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అక్రమంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, వారి తనయుడిని అరెస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మీతో అందరితో కూడాను నేను చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్కడ బెంగళూరులో లుక్అవుట్ నోటీస్ ఇచ్చి మరీ అరెస్ట్ చేశారో ఆ సమయానికి ఆయన మీద ఎటువంటి కేసు లేదు, ఆయన ఏ కేసులో కూడా నిందితులు కారు. అలాంటిది హుటాహుటిన అక్కడ అరెస్ట్ చేసి ట్రాన్సిట్ మీద ఇక్కడికి విజయవాడ తీసుకురావడం, అలానే ఇక్కడ కోర్టులో కేసు పెట్టక ముందు హుటాహుటిన ఆయన పేరును A38 గా నమోదు చేసి ఆయన అరెస్ట్ ను సమర్థించుకునే ప్రయత్నం చేశారు సిట్ అధికారులు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే గతంలో కూడాను చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. వీరి దగ్గర పనిచేసినటువంటి గిరి అనే ఒక VR కి సంబంధించిన కానిస్టేబుల్ అయితే ఎన్నో రకాలుగా చిత్రహింసలు చేసి ఈయన మీద నిందితులుగా చేర్చి అరెస్ట్ చేయాలని చూశారు, కానీ వారు దానికి సహకరించలేదు. అలానే మదన్ రెడ్డి అని ఒక గన్మ్యాన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర గతంలో పనిచేశారు. ఆయన మీద దాష్టీకం చూపించి ఏదైతే పోలీస్ ట్రీట్మెంట్ అంటారు కదా, దాన్ని ఆయన మీద ప్రయోగించి ఆయన మొహం మీద అయితేనేమి, మెడ మీద, వెనక భాగం మీద కూడాను గాయాల పాలు చేసి చివరికి ఆయన నాకు ప్రాణభిక్ష కావాలి, నాకు థ్రెట్ ఉంది అని చెప్పి హైకోర్టు వరకు వెళ్లి ఒక హెడ్ కానిస్టేబుల్ తన ప్రాణానికి ప్రభుత్వం నుండి, సిట్ అధికారుల నుండి థ్రెట్ ఉందని కోర్టులో ఫైల్ చేశారంటే ఇది ఎంత దిగజారుడుగా వెళ్ళిపోతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ చేస్తూ ఒక పక్క వీరి యొక్క స్నేహితుడు వెంకటేష్ నాయుడు గారు భార్యను, ఆమెను హైదరాబాద్ నుండి విజయవాడ రప్పించి ఆమె మీద కూడాను ఎన్నో రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద కేసు పెట్టండి,
మీరు అప్రూవర్గా మారినట్టుగా చెయ్యండి అని అన్నా సరే వీరెవ్వరూ చేయకపోయేసరికి చివరకు బరి తెగించి అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే ఏ రకంగా కూడా చేయలేక చివరికి కేసులో నిందితుడిగా లేని ఒక వ్యక్తిని వెళ్లి అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పారు, నేను సిట్ అధికారులకైతేనేమి ఎవరికైనా సరే నా మీద వచ్చిన ప్రతి ఆరోపణకి కూడాను నేను సమాధానం ఇస్తాను, అన్యాయంగా ఎవ్వరినీ కూడాను నా కేసులో ఇబ్బంది పెట్టకండి, నేనే స్వచ్ఛందంగా వస్తానని చెప్పినా సరే ఇంతమందిని ఇబ్బంది పెడుతూ చివరికి వారు అనుకున్నది సాధించలేక అక్రమంగా ఆయన మీద కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చేసిన సంగతి మనం ఈరోజు చూస్తున్నాం. రోజు రోజుకి ఈ సంఘటనలు చూస్తుంటే రాజకీయాలనేవి ఇంత దిగజారిపోయాయి. కుటుంబపాలెంలో సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేవదేవుని ఆలయంలో సాంప్రదాయానికి ఉల్లంఘనలు జరుగుతున్నాయన్నారు. మహాపురుషులు దివ్య ప్రభులు అయినటువంటి వేద పారాయణదారుల మీద వేదం చదవకండి, అవసరం ఏమున్నది, వేదం వద్దు మనకు, మీరు ఓం నమో వెంకటేశయ్య అంటే చాలు కదా, ఎవరికి అర్థమవుతుందయ్యా వచ్చినటువంటి భక్తులకి, ఒక్కరికి కూడా అర్థం కానటువంటి వేదం ఏంది మీరు మాట్లాడేది చదివేది అని దబాయింపుతో అన్నటువంటి అధికారి యొక్క నిర్వాకం ఎంత సనాతన ధర్మానికి తూట్లు పొడిచేటువంటి వ్యవహారం ఇది. మన సాంప్రదాయాలకు ఆచారాలకు హిందూ ధర్మానికి నిట్ట నిలువున గొయ్యి తీసి పూడ్చేటువంటి కార్యక్రమం ఇది. వేదం అంటేనే బ్రహ్మదేవుని వాక్కు అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసి ఆలయంలో పెద్ద అపచారం, సాంప్రదాయానికి ఘోరం జరపటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, తరతరాలుగా వేల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరంతరాయంగా నిరాటంకంగా నిరాఘాటంగా జరుగుతున్నటువంటి వేద పారాయణాన్ని ఒక అధికారి వేదం ఏందయ్యా చదివేది, వేదం ఎవరికి అర్థమవుతుంది, మీరు వెంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు కదా, ఓం నమో వెంకటేశాయ అనండి చాలు అనని వేద పారాయణదారులతో మాట్లాడటం. కొద్దిమంది వేద పారాయణదారులు నాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో వణుకుతూ సాంప్రదాయాలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి, కొండ మీద దాపురించే స్థితికి చేరుకున్నాం సార్. వేదం ఎందుకు, వేదం చదవటం ఎందుకు అని అధికారి మాట్లాడితే ఏపీని రప్పా రాజకీయం ఊపేస్తుంది. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి టీటీడీ సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీకు జీవించే హక్కుందా, నీ తల నరుక్కోవచ్చు కదా అంటూ జగన్ ని ఉద్దేశించి ప్రెస్ మీట్ లో రెచ్చిపోయారు. తన పర్యటన కొనసాగిస్తూ ఉన్నాడు. రౌడీ మోకల్ని వెనక వేసుకొని, గంజాయి మోకల్ని వెనక వేసుకొని రౌడీల్ని పరామర్శించడం కోసం వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాం. నిన్న సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటన కూడా మనం చూసాం. కేవలం 100 మందికి పర్మిషన్ ఉంటే ఏ విధంగా 1000 మందిని పోగేసి భయంకరంగా ప్రవర్తించాడో మనం చూసాం. అక్కడ ఏ విధమైన స్లోగన్లు ఇప్పించాడో మనం చూసాం. తక్షణమే అధికారం కావాలి, తక్షణమే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి, అరాచకాలు సృష్టించాలి, అవినీతితో దోచుకోవాలన్నా నేను అంటున్నా, నీ తల నరకొచ్చు కదా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తూ అక్రమ విధానాలు తప్పుడు ప్రోత్సాహం చేస్తూ నక్సలైట్లుగా మారమని చెబుతున్న నీకు జీవించే హక్కు ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం.
నీలాంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. ప్రజాస్వామ్యవాదులకి భంగం కలిగించే విధానంలో నువ్వు వెళ్తున్నావు. నీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైందని మనం చేస్తూ ఉన్నాం. ఆ దోపిడీ డబ్బుతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టి న్యాయ వ్యవస్థను కూడా దెబ్బతీసేలాగా కార్యక్రమాలు చేసిన విధానాన్ని మేము మర్చిపోలేదు. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అలజడి సృష్టించడం. నువ్వు అనంతపూర్ వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, తెనాలి వెళ్ళినా ప్రతి చోట నువ్వు చేసే అరాచకం. పొగాకు రైతుల పరామర్శతో వెళ్ళావు. నేను అడుగుతాను, నువ్వేం చేసావు రైతులకి? 5 సంవత్సరాల్లో రైతు సంక్షేమం పట్టించుకున్నావా? నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసావా? 10 లక్షల కోట్లు అప్పు తెచ్చిన నువ్వు దోచుకున్నావే కానీ ఏం చేసావని? రైతులను ఎక్కడ ఆదుకున్నావు? పంటలకు గిట్టుబాటు ధర ఇప్పించావా? కొన్న ధాన్యానికి డబ్బులు ఇప్పించావా? ఏమీ లేదు కదా. సంక్షేమం మేము ముసుగులో దోపిడీ చేసావు. కనీసం దళితులకి, బలహీన వర్గాలకి, మైనార్టీలు అనేక వర్గాలకి ఇస్తున్న సెల్ఫ్ ఫైనాన్స్ స్కీములన్నా ఇంప్లిమెంట్ చేసావా నువ్వు? అన్ని రంగాల్ని భ్రష్టు పట్టించావు. ఇవాళ అర్జెంటుగా అధికారంలోకి రావటం కోసం నీ రౌడీ మూకల్ని ఎంటేసుకొని కార్యక్రమాలు చేస్తున్నావు. నీ ఆటలు సాగనీయం. ఇక ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో నేను ఎక్కడ కట్టడి చేయాలో, ఎలా చేయాలో మాకు తెలుసు. నేను వస్తాను, అందరి తలలో తీస్తానంటే నీ తల ఎందుకు తీయకూడదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదే విధంగా తలలు నరుకుతాము, మా ఇష్టారాజ్యం వ్యవహారం చేస్తామంటే సాగేది కాదు. నీ ఆటలు సాగనే. జగన్మోహన్ రెడ్డి అయ్యింది ఏదో అయ్యింది. సహనం ఉంది మాకు కూడా. చాలా ఓపికగా ఉన్నాం. మా ఓపిక నశిస్తే మా కార్యకర్తలు వైఎస్ జగన్ పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వైఎస్ జగన్ దత్తపుత్రుడని ఆరోపించారు. బీజేపీతో వైఎస్ జగన్ కు తెర వెనుక సంబంధాలు ఇప్పటికీ ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖపట్నంలో వైఎస్ షర్మిల విలేకరులతో మాట్లాడారు. చాలా దురదృష్టకరం. వైసీపీ పార్టీకి నాయకుడిగా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత వయలెంట్ వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మేము నరికేస్తాము, మేము చంపేస్తాము, మేము బట్టలు కూడా ఇస్తాము, మేము ఎంటబడి కొడతాము, ఇవన్నీ ఒక నాయకుడిగా మాట్లాడాల్సిన మాటలు కావు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. మేడం, మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరు చెప్తే తెలంగాణలో జరిగిన విషయం నాకేం సంబంధం అంటూ కూడా ఆయన మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అమ్మా, ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ గురించి నేను 2 సార్లు మాట్లాడడం జరిగింది. I do not think it's appropriate for me to talk about it again and again. Today we'll stick to Modi's topic. Please give me coverage. మోడీకి బీజేపీతో సంబంధాలు, సత్సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముమ్మాటికి మోడీ గారికి దత్తపుత్రుడే. అందుకే ఆ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా మోడీ గారి సపోర్ట్ ఉంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా, ఇంత బహిరంగంగానే ఇన్ని అరాచకాలు చేయగలుగుతున్నారు. మేడం, బాబాయ్ హత్య చేసిన వాళ్ళు ఇప్పటికీ